కర్దమ ప్రజాపతి యొక్క కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా తపస్సు మీద ఉంటుంది. దేవహూతి కూడా కర్దమ ప్రజాపతి తపస్సులో నిమగ్నం అయిపోయినప్పుడు తనకి తగిన సేవలన్నీ చేసేది. ఒక్కసారి ఆ ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత దేవహూతి ఆశ్చర్యపోయింది. పెద్ద పెద్ద భవనాలు, స్తంభాలు, నదులు, వజ్ర వైడూర్యాలు, మణిమాణిక్యాలు అన్నీ కనిపించాయి. శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందంలో వచ్చే కథ ఇది. బ్రహ్మ కొంతమంది ప్రజాపతుల్ని సృష్టించాడు. వాళ్ళల్లో ఒకరి పేరు కర్దమ ప్రజాపతి. ఒకరోజు ఈ కర్దమ ప్రజాపతిని పిలిచి, నేను నీకు ఒక పని చెప్తున్నాను, నువ్వేం చేయాలి అంటే ప్రజా ఉత్పత్తిని చేయాలి అన్నారు. ప్రజా ఉత్పత్తి అంటే పాపులేషన్ ఇంక్రీజ్ చేయడం, వివాహం చేసుకొని పిల్లల్ని కనాలి. ఇది నీ రెస్పాన్సిబిలిటీ, నువ్వు ఇది ఎలాగైనా చెయ్యాలి అని చతుర్ముఖ బ్రహ్మ కర్దమ ప్రజాపతికి చెప్పారు. బ్రహ్మ కర్దమ ప్రజాపతిని సృష్టించాడు కాబట్టి కర్దమ ప్రజాపతికి బ్రహ్మ తండ్రి అవుతాడు కాబట్టి తండ్రి మాట వినాలి కాబట్టి సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రజా ఉత్పత్తి చేయాలి అంటే వివాహం అవ్వాలి. దానికి ఒక గుణవంతురాలైన అమ్మాయి కావాలి. పెద్దవాళ్ళు ఉండగా మనంతట మనం వెతుకోవడం ఎందుకని 10,000 సంవత్సరాల పాటు సరస్వతి నదీ తీరాన్న విష్ణుమూర్తి కోసం తపస్సు చేశాడు కర్దమ ప్రజాపతి. విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. తన భక్తుడు తన కోసం తపస్సు చేయడం చూసిన విష్ణుమూర్తికి ఆనందంతో కంట్లోంచి నీళ్లు అదే ఆనంద బాష్పాలు. ఆ కన్నీటి చుక్కలు భూలోకంలో ఉండే సరస్వతి నది తీరాన్ని చుట్టే. దానికి బిందు సరోవరం అనే పేరు పెట్టారు. విష్ణుమూర్తి కర్దమ ప్రజాపతిని చూసి నీ కోరిక ఏంటి అని అడిగారు. దానికి కర్దమ ప్రజాపతి ఏమన్నారంటే, బ్రహ్మదేవుడు నా తండ్రితో సమానం, ఆయన నాకు ఒక పన్ను అప్పచెప్పారు, అదే ప్రజా ఉత్పత్తిని చేయడం. దానికి నాకు గుణవంతురాలైన అమ్మాయి కావాలి, ఆ అమ్మాయితో నాకు వివాహం అవ్వాలి. విష్ణుమూర్తిని అడిగాడు కర్దమ ప్రజాపతి. దానికి ఆయన ఏమన్నారంటే, ఎల్లుండి ఇక్కడికి స్వయంభూ మను వస్తున్నారు. స్వయంభూ మనుకి 3 కూతుర్లు. వాళ్ళల్లో ఒకరి పేరు దేవహూతి. ఎల్లుండి ఇక్కడికి స్వయంభూ మను దేవహూతిని తీసుకొని వస్తారు. నా కూతురిని వివాహం చేసుకోమని అడుగుతారు. దానికి నువ్వు ఒప్పుకొని వివాహం చేసుకో. నీకు 9 మంది ఆడపిల్లలు పుడతారు. 9 మంది ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఆ అంశతో నీకు కొడుకు పుడతాడు అని చెప్పి విష్ణుమూర్తి గరుత్మంతుడి మీద ఎక్కి గానం వింటూ వెళ్ళిపోయారు. ఇక్కడ గానం అంటే గరుత్మంతుడు ఎగురుతున్నప్పుడు తన రెక్కల చప్పుడు అనేది ఒక స్వరంలా వినిపిస్తుంది. టు బి ఫ్రాంక్, ఆ స్వరాలన్నీ వేదాల యొక్క స్వరాల్లో ఉంటాయి. అందుకు అవి వింటూ విష్ణుమూర్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విష్ణుమూర్తి చెప్పినట్టుగానే స్వయంభూమను తన కూతురునైన దేవహూతిని తీసుకొని అక్కడికి వచ్చాడు. కర్దమ ప్రజాపతిని చూసి దండం పెట్టాడు. స్వయంభూమను కర్దమ ప్రజాపతి కంటే పెద్దే, కాకపోతే నాలెడ్జ్ లో కర్దమ ప్రజాపతి స్వయంభూమను కంటే పెద్ద. కర్దమ ప్రజాపతిని చూసి స్వయంభూమను ఏమన్నాడంటే, ఒకసారి నారదుడు మా రాజ్యానికి వచ్చారు. వచ్చినప్పుడు మీ యొక్క గుణాల గురించి మాకు చెప్పారు. అప్పుడే నా కూతురు అవి విన్న తర్వాత మీకు భార్య కావాలనుకుంది, కాబట్టి మీరు నా కూతురిని స్వీకరించండి, నేను మీ ఇద్దరికి వివాహం చేస్తాను అని అడిగాడు. అప్పుడు కర్దమ ప్రజాపతి ఏమన్నాడంటే, ఇదే కాదు, మీ కూతురు చాలా అందంగా ఉంటుందనే సంగతి కూడా నాకు తెలుసు. ఒకసారి చెలికత్తెలతో ఒక పౌర్ణమి రోజు రాత్రి ఆడుకుంటూ ఉంటే ఆకాశంలో విశ్వవసు అనే గాంధర్వరాజు వెళ్తూ నీ కూతురు యొక్క అందాన్ని చూసి కళ్ళు తిరిగి ఆకాశం నుండి నేల మీదకి పడిపోయాడు. ఈ విషయం మీరు నాకు చెప్పకుండా దాచారు అని అన్నాడు. ఏ తండ్రి తన కూతురు యొక్క అందాన్ని పొగడకూడదు, కేవలం గుణాల గురించి మాత్రమే చెప్పాలి. అందుకు కర్దమ ప్రజాపతి మీరు ఆ విషయం దాచారు అన్నా సరే దాచినందుకు సంతోషించాడు. యాక్చువల్గా వివాహం చేసుకోక ముందర కర్దమ ప్రజాపతి స్వయంభూమనుకి ఒక కండిషన్ పెట్టాడు. నేను వివాహం చేసుకుంటాను మీ కూతుర్ని, కాకపోతే పిల్లలు పుట్టిన తర్వాత నేను సన్యాసాశ్రమం స్వీకరిస్తాను, దానికి మీరెవరూ అడ్డు చెప్పకూడదు అన్నాడు. దానికి స్వయంభూమను ఒప్పుకున్నారు. వాళ్ళిద్దరికి వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత కూతురు తల మీద చేయి పెట్టి ఆశీర్వదించి చాలా బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు స్వయంభూమను. పెళ్ళైపోయిన తర్వాత రేపటి నుంచి ఇంట్లో కూతురు ఉండదు అంటే తండ్రికి బాధగానే ఉంటుంది కదా. సో అలా బాధపడుతూనే ఆ ప్రదేశం వదిలి స్వయంభూమను వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచాయి. కర్దమ ప్రజాపతి యొక్క కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా తపస్సు మీద ఉంటుంది. దేవహూతి కూడా కర్దమ ప్రజాపతి తపస్సులో నిమగ్నం అయిపోయినప్పుడు తనకి తగిన సేవలన్నీ చేసేది. పళ్ళు అందించడం, పూలు అందించడం, చాలా సేవలు చేసేది. ఇలా సేవలు చేస్తూ ఉండడం వల్ల అంత అందంగా ఉండే దేవహూతి మొత్తం శల్యంలా అయిపోయింది, చిక్కిపోయింది. తనకంటూ తనకి ఏదీ చేసుకోలేదు, సరిగ్గా నూనె కూడా రాసుకోలేదు, జుట్టు కూడా ఎర్రగా మారిపోయింది. ఒకసారి ఏం జరిగిందంటే కర్దమ ప్రజాపతి తపస్సు పూర్తి చేసుకొని అలా వెళ్తూ ఉంటే ఒక్కసారి దేవహూతి వైపు చూసినప్పుడు తను బాగా చిక్కిపోవడం చూసి నేను వివాహం చేసుకున్నప్పుడున్న దేవహూతేనా ఈవిడ అని ఆశ్చర్యపోయాడు. అట్ ద సేమ్ టైం దేవహూతి చేస్తున్న సేవలన్నిటికీ మెచ్చి దేవహూతితో ఇలా మాట్లాడతాడు, నువ్వు చేసిన సేవలకు నేను చాలా మెచ్చుకున్నాను, ఏదైనా కోరుకుంటే కోరుకో అని అడిగాడు. దానికి దేవహూతి ఏమందంటే, నాకు తల్లినయ్యే భాగ్యాన్ని ప్రసాదించండి అని కోరు. తదాస్తు. ఈ ప్రపంచంలో ఏ రాజులకి లేని భోగాలు నాకు మాత్రమే ఉన్నాయి, వాటిని అనుభవించడానికి నీకు ఒక దివ్య దృష్టిని ప్రసాదిస్తాను అని చెప్పి దివ్య దృష్టిని ప్రసాదించాడు కర్దమ ప్రజాపతి. దీని మీనింగ్ ఏంటంటే, సపోజ్ మనం ఏమైనా వర్చువల్ రియాలిటీ గేమ్స్ ఆడాలంటే విఆర్ బాక్స్ అనేది కంపల్సరీ కదా, అది పెట్టుకుంటే కానీ మనం ఆడలేం. దివ్య దృష్టి కూడా అలాంటిదే. ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. ఒక్కసారి ఆ ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత దేవహూతి ఆశ్చర్యపోయింది. పెద్ద పెద్ద భవనాలు, స్తంభాలు, నదులు, వజ్ర వైడూర్యాలు, మణిమాణిక్యాలు అన్నీ కనిపించాయి. రకరకాల గదులు,
పరుపులు, పక్షులు, జంతువులు, అదొక సపరేట్ ప్రపంచం. చూడడానికి చాలా అందంగా ఉంది. దేవహూతికి దూరంగా ఉన్న బిందు సరోవరాన్ని చూపించి అక్కడికి వెళ్ళి ఒక్కసారి మునుగు అన్నాడు కర్దమ ప్రజాపతి. దేవహూతి వెళ్లి మునిగి పైకి వచ్చేసరికి పెళ్ళప్పుడు ఎంత అందంగా ఉందో అంతకంటే 1000 రెట్లు అందంగా తయారైంది. 1000 మంది ఆడవాళ్ళు వచ్చి దేవహూతిని అలంకరించారు. అలంకరించిన తర్వాత అద్దాన్నిచ్చి మిమ్మల్ని మీరు చూసుకోండి అని చెప్పారు. దేవహూతి తన్ని తాను అద్దంలో చూసుకున్న తర్వాత ఒక్కసారి తన భర్తని తలుచుకుంది. తలుచుకున్న వెంటనే కర్దమ ప్రజాపతి అక్కడికి వచ్చి తనని ఒక విమానంలోకి ఎక్కించుకొని తీసుకెళ్లాడు. విమానంతో ముల్లోకాలు తిరిగారు. మేరు పర్వతం మీద దిగారు. అలా వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు చాలా సంతోషంగా గడిపారు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. చాలా ఉన్నది భారత్ హిస్టరీ, చాలా గొప్పది భారత్ హిస్టరీ. చాలా మందికి తెలియని మన స్టోరీ తవ్వి తీస్తా ప్రతి ఒక్క మిస్టరీ. భక్తి బోధన దోనో కా మిక్స్. వెల్కమ్ టు హిస్టారిక్ రివీల్స్. హిస్టారిక్ రివీల్స్.